హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త డిజైన్తో వచ్చేసాను. ఇవి రోజెస్తో ఫ్లాగ్ బ్యాంగిల్స్. ఈ జంట గాజుల్ని మనం ఇలా తయారు చేయాలి ఏందో అన్నట్టు మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ తయారీ విధానంలో మనకు రోజెస్ యూజ్ అవుతాయి. 3 కలర్స్, ఇవి వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ రోజెస్. ఈ రోజెస్ తోనే మనము ఈ జెండా బ్యాంగిల్స్ ని తయారు చేస్తాము. దానికి సంబంధించిన ఈ 3 కలర్స్ చమ్కీస్ ని వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చమ్కీని యూజ్ చేస్తాము. దాని తర్వాత మనము గమ్ యూజ్ చేస్తాము. ఈ గమ్ముతోనే మనం ఈ బ్యాంగిల్స్ లో గమ్ము ఫిల్ చేస్తాము. ఈ బ్యాంగిల్స్ లో ఒక స్పేస్ ఉంటుంది నడుమధ్యలో. ఈ స్పేస్ లో ఇది మెల్లమెల్లగా ఫిల్ చేయాలి. ఇది గోధుమ పిండి లాగా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఆ నడుమధ్యలో ఉన్న స్పేస్ లో చాలా ఈజీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. కానీ గమ్ము పెట్టేటప్పుడు నీట్ గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత మనము వన్ బై వన్ ఈ ఆరెంజ్ కలర్ రోజెస్ ని పెడుతున్నాను. చాలా ఈజీ మెథడ్ ఇది. ఈ రోజెస్ ని నేను వన్ బై వన్ కరెక్ట్ గా నీట్ గా అటు ఇటు క్రాసింగ్ కాకుండా కరెక్ట్ గా నీట్ గా పెట్టాలి. ఇప్పుడు మనకు ఈ ఫ్లాగ్ కలర్స్ లో నేను ఆరెంజ్ చూపించాను, వైట్ కూడా సేమ్ ప్రాసెస్ లో. కానీ నేను ఇది టోటల్లీ కంప్లీట్ గా చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి షార్ట్ లో నేను చూపిస్తున్నాను. ఇలా టోటల్లీ మనకు వైట్ అండ్ గ్రీన్ కలర్ టోటల్లీ 3 కలర్స్ యొక్క బ్యాంగిల్స్ కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత మనకు ఏ కలర్ రోజెస్ పెట్టామో ఆ కలర్ చమ్కీలో ఇవి వేసేయాలి. అవి ఎంత తాకేదుందో అంతే తాకుతుంది. ఆరాక టోటల్లీ అవి మొత్తము క్లీన్ అయ్యాక ఆ చమ్కీ టోటల్లీ వెళ్ళిపోతుంది. ఇలా టోటల్లీ మనం ఏ కలర్ బ్యాంగిల్స్ కి ఆ కలర్ చమ్కీ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇవి చాలా ఆర్డర్ మీద అమ్ముడుపోతాయి. దానికి కారణము ఏమిటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే మనకు మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ దొరుకుతాయి, జెండా గాజులు కాంచు గాజులలో దొరుకుతాయి. అవి ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు. కాబట్టి ఈ బ్యాంగిల్స్ కి మాకు డిమాండ్ ఎందుకు ఉందంటే, ఇవి పగలవు, పాడుగావు. ఎన్ని సంవత్సరాలంటే కూడా మనము రఫ్ యూజ్ చేయాలనుకున్నా కూడా రఫ్ యూజ్ చేయొచ్చు. నాకు చాలా డిమాండింగ్ మీద ప్రతి సైజ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జెండా గాజులు అమ్ముడుపోతాయి. ఓకే, బాయ్.